పట్నాయక్ తో పెట్టుకుంటే పంచభూతాలు కదిలిపోతాయి. ఒకసారి ఆలోచించుకో. అబ్బా, పట్నాయక్ అంటే పారిపోతాం అనుకున్నావురా? ఆతేస్తా. వాడు పంచభూతాలైతే ఇక్కడ సునామీ దాస్ నా పట్నాయక్ అంటే నువ్వేనా? నీ గురించి నీ మనుషులు చాలా బిల్డప్ ఇచ్చారు. ఇంతేనా? ఈ బిల్డింగ్ నాకు కావాలి. నీకెంత కావాలో చెప్పు, లేదంటే 10 కోట్లు ఇవ్వు, బిల్డింగ్ నీదే. రే సత్తే, ఇంకా ఈ ప్రాపర్టీ నాదే. మనం చంపితే హత్య, అదే ఇలా చంపితే ఆత్మహత్య. పట్నాయక్ తో పట్లు పడితే పాయింట్లు పగిలిపోతాయి. చూసావుగా? కమాన్. బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడే. లావణ్య, ఐ లవ్ యూ లావణ్య. ఇప్పటికైనా ప్రపోజ్ చేయడానికి వచ్చో ఒక ఫ్లవర్ అయినా తీసుకురాలేదేమి? ఇప్పుడే వస్తా. వెళ్తున్నా నువ్వు? ఇది కరెక్ట్ కాదు భయ్య. ఏంట్రా, ఏది కరెక్ట్ చెప్పు. చెప్పు
తెలిస్తే నేర్చుకునేది పాఠం, తెలుసుకున్నాక నేర్చుకునేది గుణపాఠం. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. సందీప్, సందీప్ ప్లీజ్ నన్ను వదలండి. సందీప్, లావణ్య, సందీప్ లావణ్య, ప్లీజ్, లావణ్య. సందీప్ ప్లీజ్. సందీప్, లావణ్య. డాడీ, డాడీ ప్లీజ్ వదలమని చెప్పండి. డాడీ, డాడీ. డాడీ ప్లీజ్ సందీప్ నేను చేయకండి. డాడీ ప్లీజ్, ప్లీజ్ డాడీ మీరేం చెప్తే అది చేస్తాను. ప్లీజ్ సందీప్ నేను చేయొద్దు డాడీ. ప్లీజ్ డాడీ ప్లీజ్. సందీప్, తీసుకెళ్ళిపోండ్రా. డాడీ ప్లీజ్. సందీప్, సందీప్ డాడీ మీరేం చెప్తే అది చేస్తాను డాడీ. ప్లీజ్ డాడీ. సందీప్. అన్నా ఏం ప్లాన్ అన్నా? పట్నాయక్ అంటే ఏమనుకుంటున్నావురా? ప్రేమించే వాళ్ళు ప్రేమకి చావుకి మధ్య తిరుగుతూ ఉంటారు. ప్రేమ కోసం చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడ్రా. వాళ్ళ ఫాదర్ని పిలవండి. బాబుకి మైనర్ దెబ్బలు తగిలాయి. 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నాన్న లావణ్య కావాలి నాన్న. కూర్చో. అన్నా, అన్నా. నమస్తే సార్, నేను సందీప్ వాళ్ళ ఫాదర్ని. చెప్పు. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. పెద్దవాళ్ళం, ప్రేమను పంచేవాళ్ళం. పిల్లల ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళని కలపాల్సింది పోయి. ప్రేమ గురించి ఇంకొకసారి నా దగ్గర మాట్లాడావో నిన్ను కూడా మీ అబ్బాయి దగ్గర పంపిస్తా. ప్రేమంట ప్రేమ. వెళ్ళా, వెళ్ళా. సార్ ఒకసారి ప్లీజ్, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ప్లీజ్ ఒకసారి. సార్ 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 ప్లీజ్ ఒకసారి. సార్
లావణ్య ఏమైంది నాన్న? సందీప్ 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 అక్కడ ఏదో జరిగింది చూడు. Smoking is injurious to health. ఏరా మళ్ళీ వచ్చావు, మొన్న కొట్టించింది చాలేదా ఏంటి? అయ్యో, ఆ రోజు మీరు కొట్టారనుకుంటున్నారా? నేను కొట్టించుకున్నా. అదే నేను కొట్టి ఉండుంటే మీ అమ్మాయికి నా మీద ప్రేమ తగ్గేది. కొట్టించుకున్నా కదా, మీ మీద కోపం ఉంచుకొని నా మీద ప్రేమ పెంచుకుంది. ప్రేమ? నీది ప్రేమ? చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏది మంచో ఏది చెడ్డో జాగ్రత్తగా చూసుకొని పెంచుతాం. రంగు బట్టలు వేసుకొని 4 మాయ మాటలు చెప్పి ప్రేమిస్తున్నామని మోసం చేయడం మీ యూత్కి అలవాటే కదా. తల్లిదండ్రుల ప్రేమ కన్నా మీ ప్రేమ గొప్పగా చూపిస్తారు. అదే ప్రేమ అనుకొని పిల్లలు మీ మాయలో పడిపోతున్నారు. ఏరా ఒక్కటి అడుగుతాను చెప్పండి, మా అంత ప్రేమగా మా అంత లగ్జరీగా మీరు చూసుకోగలరా? ప్రేమంట ప్రేమ. భోంచేయ్. నాకేమీ వద్దు, ఎవరు వద్దు, వెళ్ళు. బాగుంది. వాడి ప్రేమ కోసం కన్న ప్రేమను ఎదిరిస్తావు నువ్వు. అయినా మా ప్రేమను ఎదిరించే అంత గొప్ప ప్రేమ వాడిది. మమ్మీ, మీది పేగు బంధం, వాడిది ప్రేమ బంధం. పేగు బంధం కడుపులో నుంచి వస్తుంది, కానీ ప్రేమ బంధం మనసులో నుంచి వస్తుంది. అంకుల్, ప్రేమ మంచి చెడ్డలు చూసుకోవడంలో లగ్జరీలో రాదు, మాట్లాడే మనసులో చూసుకునే కళ్ళల్లో ఉంటుంది. అయినా మీరు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా అనుకుంటున్నారు, బాధ్యతగా చూసుకుంటున్నారు. అదే మీరు మీ అమ్మాయిని నిజంగా ప్రేమించి ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు మీరు ప్రేమించేది మీ బిజినెస్ని, స్టేటస్ని. వాటిని ప్రేమిస్తూ మీ పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటున్నారు. అంకుల్, ఒక చిన్న మాట. మన ఇంట్లో దొరకందే కదా బయట వెతుక్కుంటాం. నిజానికి ఇంట్లో ప్రేమ ఉండుంటే అమ్మాయిలు బయట నాలాంటి వాడి ప్రేమలో పడరు. తల్లిదండ్రులు ప్రేమించే ప్రేమ ముందు ఏ ప్రేమ సాటి రాదు. నిజానికి మీరు మీ అమ్మాయిని ప్రేమించి ఉండుంటే తను ప్రేమించే వాడిని ఇలా కొట్టరు, ఆలోచిస్తారు. ప్రేమగా చూసుకోవడం అంటే బాగా చూసుకోవడం, బాధ లేకుండా చూసుకోవడం, బాధ్యతగా చూసుకోవడం అనుకున్నాను. కానీ మాట్లాడే మనసులో, చూసుకునే కళ్ళల్లో ఉంటుందని నువ్వు నాకు తెలియజేశావు. లావణ్య, లావణ్య, లావణ్య